ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారి జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి, 2024వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:20 తర్వాత మీ కోరిక తీరుతుంది। అయితే ఎటువంటి మీ కోరిక తీరబోతుంది, అలాగే ఈ రోజు ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా మీకు కనిపిస్తున్నాయి। శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ని ట్యాప్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు। అందరితో కలుపుకొని పోయే తత్వం కలవారిగా ఉంటారు। 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు। అలాగే ఎప్పుడూ కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస అధికంగా ఉంటుంది। కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు। అయితే ఏ విషయంలో సరే, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం పనికిరావు। పెద్దలను కలిసి చర్చించి తీసుకోవటం వల్లనే ఆ నిర్ణయం వీరికి శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది। అలాగే వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఈ తులారాశి వారు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు। ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు। స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు। వీరి జీవిత గమనాన్ని బట్టే వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు। ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది। పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు। ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి। వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు। ఈ రాశి వారిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు। ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు, వీటి పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు। వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు। సాంస్కృతిక వ్యవహారాలపైన కూడా ఎక్కువగా మక్కువను చూపిస్తూ ఉంటారు। అలాగే విదేశీ విహారం, విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు। తులారాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ప్రేమ వివాహం జరుగుతుంది కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు। సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని పరిష్కరించుకుంటారు। అయితే తులారాశి వారిలో ప్రధానమైన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం, అదేవిధంగా సందిగ్ధంలో గడపటం, అతి రాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం వీరికి కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద సమస్యలను సృష్టిస్తాయి। తులారాశి వారికి విద్యా విషయాలపై కూడా అత్యంత ఇష్టత ఉంటుంది। సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు। తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేస్తారు। ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు। ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించరు కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే వీరికి పెద్ద సమస్యలకు దారితీసే పరిస్థితులు ఉంటాయి। దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా వీరిని నిరంతరం వెంటాడుతూ ఉంటాయి। ఇక ముఖ్యంగా విషయంలోకి వెళ్తే కనుక 2024వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో మధ్యాహ్నం 1:20 తర్వాత మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే చాలా కాలంగా మీరు ఆ కోరికను బలంగా కలిగి ఉన్నారు। అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది, పరిస్థితులు ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి। మీ జీవితానికి సంబంధించి ఒక బలమైన కోరిక కూడా ఉంటుంది। అంటే కొంతమందికి బంధాలను కలుపుకోవాలని కోరిక, అలాగే మరికొంతమందికి మీ జీవితంలో నుండి మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులను దూరం చేసుకోవాలని కోరిక,
అలాగే కొంతమందికి వివాహం కావాలని, మరికొంతమందికి సంతానం కలగాలని, అలాగే మరికొంతమందికి ఉద్యోగం రావాలని, ఇంకొంతమందికి ప్రమోషన్ రావాలని, కొంతమందికి విదేశాలకు వెళ్లాలని, ఈ విధంగా ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మీ జీవితానికి సంబంధించి ఏదైతే కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే చాలా రోజులుగా మీ పైన కక్ష కట్టి మిమ్మల్ని సాధిస్తున్నటువంటి వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అంటే చాలా కాలంగా వారి వల్ల మీరు విసిగి వేసారిపోయారు. ఎప్పుడు చూసినా మీతో గొడవకు దిగటం, లేకపోతే మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేయటం, మీ ముందు కూడా మిమ్మల్ని ద్వేషించటం, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించటం, ఈ విధంగా ఒక వ్యక్తి వల్ల చాలా కాలంగా మీరు బాధపడుతున్నారు. మీరు పనిచేసే చోట కానీ, మిరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ, లేకపోతే ఉమ్మడి కుటుంబం అయితే కనుక మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఇటువంటి వ్యక్తి ఉన్నారు. ఎప్పుడూ మీ పైన ద్వేషాన్ని పెంచుకొని మీ యొక్క జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కుట్ర చేస్తూ ఉంటారు. మీకు ఏదో తలవంపులు తెచ్చే పని చేయటం, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించటం, నలుగురిలో మీ గురించి చెడు ప్రచారం చేయటం, మీరు చెయ్యని తప్పు చేసినట్లుగా హైలైట్ చేయడానికి ప్రయత్నించటం, మీరు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే కనుక దాన్ని అవకాశంగా చేసుకొని 10 మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి కుట్రలు పన్నుతూ ఉంటారు. అటువంటి వ్యక్తిపైన ప్రతీకారం తీర్చుకునే ఒక మంచి అవకాశాన్నైతే ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఎందుకంటే ఇంతకాలం మీరు వారి వల్ల ఎంత మానసికంగా నలిగిపోతున్నారో ఆ భగవంతుడు చూశాడు, మీ పైన దయ చూపించాడు, వారిపైన మీరు ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే మీరు ఈరోజు దినఫలాల్లో వారికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు. మళ్ళీ ఇంకోసారి మీ జోలికి రావాలన్నా భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించే అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు కల్పించబోతున్నాడు. మీరు ఇన్వాల్వ్ కాకూడదు అనుకున్నా కానీ పరిస్థితులు ఆ విధంగా మీ దగ్గరికి వస్తాయి. మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు. వారి విషయంలో మీరు ఖచ్చితంగా వారికి గుణపాఠం నేర్పించే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అయితే ముఖ్యంగా ప్రతీకారం తీర్చుకోవాలి అని కాకుండా వారు చేసిన తప్పు మీరు కూడా చేయకుండా వారికి గుణపాఠం అయితే నేర్పించండి. అంటే మీ జోలికి మళ్ళీ తిరిగి రావాలంటే భయపడే విధంగా వారికి వార్నింగ్ ఇవ్వటం కానీ, లేకపోతే వారికి మంచి గుణపాఠం నేర్పించటం కానీ, ఈ విధంగా చేశారంటే జీవితంలో ఖచ్చితంగా మీరు మానసికంగా కూడా సంతృప్తిని పొందుకుంటారు. చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరిక తీరుతుంది. ఎందుకంటే మానసికంగా వారి వల్ల చాలా నలిగిపోయారు, విసిగి వేసారిపోయారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఇటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించడం ద్వారా మీ యొక్క జీవితంలో అద్భుతాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు వస్తాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులకి అద్భుతమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యల నుండి అధిగమించడానికి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి. శుభప్రదమైన ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే మీరు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా, ఇతరులకు సహాయం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. దానివల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలు కూడా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.